నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మవారి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 5/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:38, తిథి చవితి పూర్తిగా, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:55 వరకు, యోగాలు శివ రాత్రి తెల్లవారుజామున 12:17 వరకు, కరణము భవ సాయంత్రం 6:37 వరకు, బాలవ పూర్తిగా, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 5:01 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, యమగండం ఉదయం 9:01 నుంచి 10:37 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు, మరల రాత్రి 11:06 నుంచి 11:50 వరకు, వర్జం రాత్రి 9:54 నుంచి 11:42 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ముఖ్యమైన విషయాలలో అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో, ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కొంత ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి ఎదురవడం, తద్వారా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వడం, ముఖ్యంగా ప్రయాణాల్లో కానీ, తోబుట్టువులతో వ్యవహారాలు కానీ, వారితో మాట్లాడి తీసుకునే కీలక నిర్ణయాల్లో కానీ కొంత ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృత్తి వ్యవహారాల్లోనూ అదేవిధంగా ప్రయాణాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆశించిన ఫలితాలని పూర్తిగా పొందడానికి మిత్రుల యొక్క సాయంతో ఆలోచనలు చేస్తూ ముందుకు పడతారు. సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీకు ఆశాజనకమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, అలాగే దూర ప్రదేశాలకు మీరు చేసే ప్రయాణాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, అన్ని విషయాల్లో కూడా మీరు ఆశించిన విధంగా అది లాభదాయకంగా ఉండే అవకాశం, చిన్ననాటి మిత్రులతో కలిపి తీసుకునే చర్చలు, కీలక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో పూర్వపు రుణాలు తీసుకునే విషయంలో, అంటే ఇంతకుముందు రావాల్సిన లోన్స్ ఏదన్నా ఇతరులు ఎవరన్నా మీ దగ్గర తీసుకున్నట్లయితే వాటి విషయంలో మీరు కొంత చర్చలు చేయడం, అదేవిధంగా ఘర్షణాత్మకమైన వాతావరణం, మాటల వల్ల కుటుంబ సభ్యులతో కావచ్చు, అలాగే ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు, గౌరవాన్ని పెంపొందించుకోవచ్చు. అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా తండ్రి పెద్దలతో మీ యొక్క ఆలోచన విధానాలు అన్నిట్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తులతో తగిన దూరంగా ఉంటూ ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా వీలైనంత వరకు మౌనాన్ని ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మౌనంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, దూర ప్రయాణాల విషయంలోనూ మొదలైన వాటిల్లో చిన్నపాటి ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ మీరు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఉంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఏదన్నా పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలలో, అది కూడా తల్లి తండ్రి యొక్క పెద్దలు మొదలైన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాల్లో, స్థిరాస్తులు పెంపొందించుకోవడం చేసే వ్యవహారాల్లో, అలాగే వ్యాపార వ్యవహారాలను ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కానీ, అనుకోని ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు వాటిని అధిగమించాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. కన్యా రాశి.
ఇక కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యా రాశి వారికి మీ యొక్క ఎఫర్ట్స్ అంటే మీ యొక్క సామర్థ్యాలు ఉపయోగిస్తూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభ్యం కాలేదు అన్న విధానంలో కొంత మానసిక ఘర్షణ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన స్నేహ సంబంధాల విషయాల్లో, మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో, స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ స్నేహ సంబంధాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుటుంబ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన విషయాల్లో కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ లాంటిది అధికంగా ఉంటుంది. సంతాన వర్గం విషయంలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో మీ యొక్క అభిప్రాయాలని పంచుకునే నేపథ్యంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ విల్ పవర్తో తగిన విధంగా జయించడానికి చేసే కార్యక్రమాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా మీకు పెద్దల యొక్క సహకారం అనేది కూడా వారి యొక్క ఆశీస్సుల రూపంలో అయినా అందే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో, నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులను కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆలోచనలలో ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతతని పెంపొందించుకోవాలి. సంతాన వర్గం విషయంలో కానీ, సంతానంతో చర్చించేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అధికంగా కనబడుతుంది. అనుకోని ఖర్చులు ప్రణాళిక రహితంగా ఉండడం బట్టి కొంత ఘర్షణ, అదే రకంగా మానసిక ప్రశాంతతని అధిగమించే ప్రయత్నాలు, అంటే మానసిక ప్రశాంతతకి వచ్చే ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే విషయంలో, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ వాతావరణం కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువుల సహకారం, స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. అధిక శ్రమతో ఆశించిన పనులలో విజయం సాధిస్తూ ఆశించిన విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వారితో మీ అనుకూలతలు మొదలైన విషయాల్లో అన్నీ మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, కొంత ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా ధైర్య సాహసాలని పెంపొందించుకోవాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణకి తగిన దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ మీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి. ఇక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ముఖ్యంగా విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడానికి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలకి, అదేవిధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి మొదలైన వాటికి సంబంధించిన చర్చలకు అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా మానసిక ఉద్వేగాల్ని అధిగమించాలి. అధిక కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. అలాగే బద్ధకాన్ని అధిగమిస్తూ కోపాన్ని నియంత్రించుకుంటూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలైనా ఏదైనా కూడా మాటల వల్ల ఇబ్బంది రాకుండా ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ నేపథ్యంలో ముఖ్యులు అనుకున్న మీ భాగస్వామితో
కలిపి చర్చలు చేయడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతివర్తంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున ఈ యొక్క గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ముఖ్యంగా ఇక్కడ హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ మందిరాలు దర్శించడం కానీ, హనుమంతుడికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు పఠించడం మొదలైనవి చేయడం బట్టి గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, మీకు ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా దాటుతూ ముందుకు వెళ్ళగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.